చంద్రబాబు సీఎం కాబోతున్నారని టీడీపీ నేత కూటమి ఉండి అభ్యర్థి రఘురామకృష్ణంరాజు అన్నారు. కోనసీమ జిల్లా ఐనవిల్లి విఘ్నేశ్వర స్వామివారిని RRR దర్శించుకున్నారు. రాష్ట్రంలో దుష్ట పరిపాలన అంతమవ్వాలని దేవుణ్ణి ప్రార్థించినట్లు తెలిపారు. సీఎం జగన్ కు కేఏ పాల్ కు పెద్దగా తేడా ఏమీ లేదని, ఇద్దరూ 175కు 175 సీట్లు వస్తాయని అంటున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో 125కు పైగా సీట్లను కూటమి గెలుపించుకోబోతుందని అన్నారు. ఎన్నికల తర్వాత కూడా ఐనవల్లి, వాడపల్లి ఇక్కడ ఈ రెండు దేవాలయాలు కోనసీమలో ప్రసిద్ధిగాంచిన ఈ రెండు దేవాలయాల దర్శనానికి వచ్చాను. అలాగే అదే పద్ధతి ప్రకారం ఈసారి కూడా రావడం జరిగింది. మళ్ళీ త్వరలో ఒక వారం అదే 2 వారాల తర్వాత ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత మళ్ళీ కోనసీమకి అమలాపురం వచ్చి మళ్ళీ వాడపల్లి, ఐనవల్లి ఈ రెండు దేవాలయాలు దర్శించుకుంటాం. స్వామిని ఇక్కడ కోరుకున్నది, వాడపల్లిలో కోరుకోబోయేది ఒకటి, ఈ రాష్ట్రానికి మంచి పరిపాలన రావాలని, ఈ దుష్ట పరిపాలన అంతమవ్వాలని. ఆ కోరిక తప్పకుండా నెరవేరుతుంది. అత్యధిక స్థానాలతో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాబోతున్నారు. ఆ కోరిక అఫీషియల్గా నెరవేరిన తర్వాత మళ్ళీ తిరిగి ఈ స్వామిని దర్శించుకోవడానికి 20 రోజుల్లో, 1 నెల లోపుగానే మళ్ళీ వచ్చి పునర్దర్శనం చేసుకుంటాను. కృష్ణారెడ్డి గారు మరి అన్ని దారుణాలు చేస్తే కూడా ఎన్నికల రిగ్గింగ్ అరికడటానికి రామకృష్ణారెడ్డి వెళ్తే ఇన్ని కేసులు అని చెప్పి సాక్షులు వాపోయారు. ఇంకేం చెప్తాం? కంచె చేరమేసినట్టుగా ఉన్న వ్యవహారం. అంతే 4వ తారీఖు యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీకి అధికారం నిర్వహిస్తాం. ఆ కర్మలో మరి